ఏదో పక్షి గూడు పెట్టింది. ఇది కరిస్తే మాత్రము 1 వీక్. అర్రే దీనికి ఎట్లుందిరా కొండలు. అవునా, మొత్తం గుహ అప్లోడ్ చేయడానికి అస్సలు అవ్వదు. ఏదో సౌండ్ రా. పరిగెత్తాలి. ఫైట్ లో మెగాస్టార్, కుంఫులో కుంఫు పాండా, మార్షల్ ఆర్ట్స్ లో జాకీ జాన్, కామెడీలో బ్రహ్మానందం, ఈ బ్లాగ్ లో వంకాయ గాడు. ఇప్పుడు మేము అడవి లోపలికి వెళ్తా ఉన్నాము. లోపల ఏమేమి ఉంటుందో తెలీదు, చెప్పులు కూడా లేదు, అలానే వెళ్తున్నాం. గుడికి వెళ్ళాలనేసి స్లిప్పర్స్ కూడా వేసుకురాలేదు. కానీ అడవిలో ముళ్ళు అన్నీ ఉంటాయి, కుచ్చుకుంటాయి, జాగ్రత్తగా వెళ్ళాలి. ఇవ్వండి, ఎటువైపు చూసినా నీళ్ళు, అసలు రోడే లేదు. కానీ వెళ్ళాలి అడవి కాబట్టి. ఎలా ఉంటుంది రోడ్డు? అసలు లేదు. రోడ్ లేదంటే ఎట్లా? వీడు నాకే పని చేస్తున్నాడు. ఇదిగోండి, ఇలా చెట్ల కింద దూరి అస్సలు రోడ్ లేదు, ఏం లేదు. ఇదిగోండి, ఇలా దూరి వస్తున్నాము. అయ్యో మొత్తం బ్లాక్. ఇక్కడ మామిడికాయ చెట్లు ఉంది, వెళ్ళాలన్నమాట. రకి చూసిరారా, త్వరగా రా, ముళ్ళుంది చూసి. ఇదిగోండి, అస్సలు రోడ్లు అసలు ఏం లేవు. మొత్తం ముళ్ళు, ఎండిపోయిన చెట్లు, పచ్చి చెట్లు, పచ్చి గడ్డలు. ఇదిగోండి, ఏదో రోడ్డు ఉంది, ఎక్కడికి వెళ్తున్నా కూడా తెలీదు. టార్గెట్ ఇదిగో కనపడుతుంది, కొండలు ఎక్కాలి. బట్ చూద్దాం రండి, ఎలా వెళ్తుందో తెలీదు. చూసిరా, మెల్లింగరా, అస్సలు జాగ్రత్తగా వెళ్ళాలి. పాములు అవి ఉంటాయి. కుచ్చుకుంది ముళ్ళు. ఇదిగో రొటాన్ చెట్లు ముళ్ళు కుచ్చుకుంది. ఇదిగోండి, ఏదో బొక్కు ఉంది, ఏమో తెలియదు. కానీ వద్దులే, ఎందుకు రిస్క్ చేయడం. అస్సలు ఏమీ లేదు ఇక్కడ, ఏమీ లేదు. యాడ్రా, ఇదిగోండి పుట్టు ఉంది, పాము పుట్టు. చూసి త్వరగా వచ్చే నువ్వు. ఇదిగోండి చింతమాను చెట్టు, ఇది బాగుంది చూడడానికి. ఏం చెట్టు? చింతమాను. చింతకాయలు ఇది కాసేలే, ఎందుకంటే మాను. ఇదిగోండి, ఏదో జంతువుది డంగ్, ఇది సిట్. అట్లీస్ట్ మాకు ఏదైనా ఒక జంతువునా కనపడాలి, అడవికి వచ్చాం కాబట్టి. కానీ స్నేక్స్, పులులు లాంటివి కాకుండా ఏనుగు అలాంటివి ఏదైనా కనపడితే మీకు చూపించడానికి బాగుంటుంది. కానీ ఎక్కడ ఉంటాయో ఏమో పడుతున్నాయి బటర్ఫ్లైస్. అది ఇక్కడ వేస్తున్న గాలికి అసలు మాకైతే భయం వేస్తుంది. నాన్ వేసిన పాత్రికతో ప్రత్యాపారం చేస్తుంటే నేను ఇక్కడ రాకేష్తో ఏమది రహస్య ఛేదనాలు చేస్తున్నా. ఇక్కడ ఏమున్నాయనేసి రహస్యంగా. రా, త్వరగా రా. ఫోన్ ఒక చేతిలో ఫిట్. ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవు, తప్పిపోతే కమ్యూనికేషన్కి అసలు ఏముండదు. వచ్చిన దారే పట్టుకొని మనం రివర్స్ వెళ్తే తప్ప మనము కలుసుకోలేము. ఇదిగోండి కొండలు చూడండి ఎలా ఉందంటే, మొత్తం చుట్టుపక్కల 360 degrees కొండలే, మొత్తం ముళ్ళు కూర్చుకుంది. ఏదో మొత్తం ముళ్ళలే, అడవి ముళ్ళలు. వీడైతే ఏ చెట్టు చూసినా ఊటీ యాపిల్ అంటున్నాడు. ఇదేదో చెట్టు ఉంది చూడండి, ఇది ఊటీ యాపిల్ చెట్టు అంట. ఏదో ముళ్ళు చెట్లు, దీనికైనా తొక్కితే కుచ్చుకుంటుంది. చూడండి, దారి తప్పిపోతే మా డాడీకి ఒక లెటర్ రాస్తాడంట. పోస్ట్ మ్యాన్ వచ్చి డెలివరీ చేస్తాడంట, ఇంకా తీసుకెళ్ళి. అంతే, వాడికి వాడు చెప్తాడు రూట్. ఇక్కడ సిగ్నల్స్ లేవు, జీపీఎస్ వర్క్ కాదు, అసలు సిగ్నల్సే లేదండి. జీపీఎస్ ఎలా వర్క్ అవుతుంది? కానీ ఇప్పుడు ఇట్లా రూట్ పోతుంది. కట్టేయండి, పెట్టుకోండి, నువ్వు కట్టేయండి. పుల్లొస్తే కొట్టేగా గొర్రెలు పదరా. కోతి అది. రే, ఏదైనా వచ్చాను రా, పాములు గీములు.
ఏదైనా సౌండ్ జంతువులకి నేను వచ్చాను రా. ఏదైనా జంతువులకి నేను వచ్చాను. మన దగ్గర సేఫ్టీ కూడా ఏం లేదు ప్రొడక్షన్కి. వచ్చేది ఏంటికి వచ్చేలే వస్తే ఒకే గుద్దు అలా మనుషులు అంటావా? ఏదో సౌండ్ వస్తుంది. రావులు ఎవరో తోలుకొచ్చినారు అడవికి. గాయస్ ఎవరో సౌండ్ వినపడుతుంది, గంటల సౌండ్. సైలెంట్ ఉండరా. ఇదంతా ఆవులే అనుకుంటా. ఇదంతా ఎవరో తోలుకొచ్చారు అడవికి. అడవి లేదా ఇక్కడే ఉన్నట్టున్నారు. బేటర్ సౌండ్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది. గైస్ ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది, ఇక్కడ ఏమో తెలియదు. ఆవుల మేపకు వచ్చినారు. ఓకే ఓకే కనపడినారు. ఇక ఏదైనా అనిమల్స్ అనుకున్నాం మేము. ఓకే ఏనా ఏని కనిపిస్తే బాగుంటుంది కదా. ఏమేమి ఉందా లోపల? జంతువులు ఏదేది ఉంది? కాదు ఏదైనా కనపడుతుందా లోపల పోతే? ఏదేది చూడండి అడవిలో మేకలు. ఏదేది ఉందా? నక్కలు మళ్ళా ఇంకా ఏనుగులు తమిళనాడు సైడా ఈ పక్క. ఇంకా ఈడ ఇంకేదేది ఉంది? ఎట్లా మీరు డైలీ వస్తారా ఇక్కడికి రోజు? ఎప్పుడో ఒక రోజు. ఏమన్నా ఇంత ఇంత ఇదిగా ఉంది తెలుస్తుందా? ఏమన్నా పాములు ఏదైనా వస్తే ఉంటుందా? అనుకోండాలా హుషారా ఉంటుంది. లే గుడికి వచ్చిందా ఇక్కడ ఊరికే ఏమేమో చూస్తామని. కొండపైన దావా ఇట్లా ఇట్లా పోయేదా? పోతుందా? ఇది గుర్తాకు వచ్చేదావా? కాదు ఇప్పుడు కొండపైన పైకి ఇది పోతుందా? ఓకేనా, థ్యాంక్స్ నా. సరేనా. గైస్ 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 సైలెంట్ ఉండు. సైలెంట్ గైస్ అయిపోయిందా? సైలెంట్ ఉండరా. ఉండరా ఏదో సౌండ్ వస్తుంది. గైస్ ఏదో సౌండ్ వస్తుంది వినండి. వినపడుతుందా లేదో? ఏదో సైలెంట్ ఉండరా. అదే సౌండ్ చేసింది కదా. ఇదండి ఏదో గూడు ఉంది, గువ్వది చూపిస్తా. గైస్ అడవికి వచ్చి మీకు అట్లీస్ట్ ఏదైనా చూపించాలి కదా. సూపర్గా ఉంది. ఒకసారి ఎత్తామా? పాపం రా. ఇదిగోండి ఏదో పక్షి గూడు పెట్టింది. పక్షి గూడులో పెడుతుంది, మనుషుల్లాగా ఇల్లు కట్టారు. సో గైస్ చూసారు కదా గూడు. అయితే దాన్ని ముట్టలేదు, బికాస్ అది ఏదో కొంతమంది చెప్తారు దాన్ని ముట్టేస్తే అది వాళ్ళ అమ్మ మళ్ళా వాళ్ళు దీంట్లో చేరిపోయేదంటారు. సో అందుకనేసి ముట్టలేదు మనం, తప్పు చేయకూడదని. సో గైస్ ఇది చూడండి ఒకసారి ఎలా ఉందో. మొత్తం గుహ, మొత్తం గుహ. వస్తా అట్లా. ఇదిగోండి వాన పడుతుంది, రిటర్న్ వెళ్ళిపోతున్నాం. అసలు వానకి ఏదో వస్తుందో తెలియదు. చిన్న చిన్న పురుగులు మొత్తం కంట్లో పడుతున్నాయి. వెళ్ళాలి రిటర్న్. సో వెళ్తున్నాం. టాటా బాయ్ బాయ్. అలాగే నుండి పరిగెత్తాలి ఇప్పుడు. అరే వాన వస్తుందిరా బిన్న పరిగెత్తరా చూసిరా. ముళ్ళు కూర్చుంటుంది. కూర్చుకొని పద నువ్వు పదరా రీ. ప్లస్ వచ్చినందుకు మేకలు కనపడే, అడవి మేకలు. ఇంకా ఇదిగోండి అరుస్తున్నాయి ఇంకా మేకలు. ఇంకా పక్షులు కొన్ని కనపడింది. ఇంకా బటర్ఫ్లైస్ కనపడింది. చిన్న చిన్న పులుగులు మొత్తం కంట్లో పడింది. అరే అమ్మ ఎన్ని కూర్చుకుంటున్నాయి రా ముళ్ళు చూడండి రా. గైస్ ఇది పెద్ద చీమలు గైస్. పెద్ద గండ్ర చీమలు. ఇది కరిస్తే మాత్రము 1 వీక్. అర్రే దీనికి ఎట్లుందిరా కొండలు. అవునా, గండ్ర చీమలు కరిస్తే మాత్రం అయితే నిలిచిపోయింది. కాకపోతే మళ్ళీ వచ్చేలోపు మనం వెళ్ళిపోవాలన్నమాట. రీచ్ అయ్యేసి వీడియో మీకు అయితే అప్లోడ్ చేయొచ్చు. రీచ్ అవ్వలేదు అనుకుంటే వీడియో ఇక్కడ నుంచే అప్లోడ్ చేయడానికి అస్సలు అవ్వదు. ఏదో సౌండ్ రా గైస్. ఏదో జంతువు కనపడింది గైస్.
మనం అరుస్తుంటే అరుస్తుంటే అది రిటర్న్లో అది కూడా రిప్లై వస్తుంది అనమాట. అంటే వీళ్ళిద్దరి మధ్యలో కాన్వర్జేషన్ బిల్డ్ అవుతుంది, కమ్యూనికేషన్. లాంగ్వేజ్ నాకు అర్థమైంది. నేను కోర్స్ తీసుకుని. ఏం కోర్సు? మేకల కోర్స్. మేకల కోర్స్. పదరా చేతిలో పట్టుకున్నా. ఏయ్ చూసిరా, నువ్వు చూసి పదరా. ఇదిగోండి కొండ కనబడుతుందా? సో ఇప్పుడు అక్కడ దగ్గర వరకు వెళ్ళాము, మళ్ళీ రిటర్న్ వచ్చేసాం వాన పడుతుంది అనేసి. సో మళ్ళీ ఇదే రా రోడ్ అన్న, రోడ్ ఇదే కదా? ఇదే ఇదే కదా? రారా. ఇప్పుడు మా తమ్ముడు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. రోడ్డు ఏ ఆ రోడ్ కాదుండ్రా. సో వాళ్ళు చెప్పారు ఈ రోడ్ పట్టుకుని వెళ్తే స్ట్రైట్గా గుడి దగ్గరికి వెళ్తుంది అనమాట. వాళ్ళే చెప్పారు. ఇదిగోండి ఏదో కాయలు ఉంది. వీడేమో సీమ వంకాయలు అంటాడు, గంగరేణ కాయలు అంటాడు. అది తెల్ల తెల్ల మచ్చలు ఉంటాయి కదా ఫేసెస్లో, అది పోతుంది అనమాట. గంగరేణ కాయలు కాదు గైస్, స్మెల్ చూడొద్దురా, విషయం ఉండొచ్చు. పారి. సో గైస్ అడవిలో చెట్లు మనం ఏది నమ్మలే. పదరా, టైం లేదు. ఓకే, ఇప్పుడు మా డాడీకి చెప్పుకుంటూ వచ్చాం గైస్. వెళ్తే మాత్రము కుమ్ముతాడు మా డాడీ. ఇప్పుడు కొడతాడు కానీ తిడతాడు. మొత్తం ఫ్రెష్ ఎయిర్ గైస్. అసలు ఆక్సిజన్ లెవెల్స్ సూపర్ ఉంది. కొండలు ఎక్కుతున్నట్టే లేదు గైస్. ఆయన చెప్పిండే రోడ్ పట్టుకొచ్చాము, మొత్తం బ్లాక్ అయిపోయింది. ఎట్ సైడ్ వెళ్ళాలన్నా తెలీదు. ఓకే, వెళ్ళి ఈ రోడ్లో వెళ్ళి చూస్తాం. సో గాయస్ పరిగెత్తాలి. ఇదిగోండి లోటస్ జాకు అందులో ఉండే. సో పెద్ద అనమాట. మా డాడీ అయితే భయంకరంగా తిట్టాడనమాట. వీడు కాయ డాడీ సైలెంట్ గుంటారా. వీడు కాయ తెచ్చాడు, డాడీని అడుగుతాము ఏం కాయది అనేసి అడవి నుంచి. దానికి దాన్ని కూడా బయట కింద వేసేసాడు తిడతాడనేసి.